హిందీలో హిట్ పడడం లేదు. బాలీవుడ్ సిచ్యువేషన్ ఏమాత్రం బాగోలేదు. కోలీవుడ్ సక్సెస్ చూసి చాలా కాలమైంది. వీటన్నింటితో పోలిస్తే తెలుగు సినిమా పరిస్థితే కాస్త బెటర్ అన్నారు. అయితే టాలీవుడ్ కూడా కష్టాల్లో కూరుకుపోతుందా? తెలుగు సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో పడిందా? వాచ్ ది స్టోరీ. సినిమా బాగుందన్న టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్స్ బయటపడతారు. యావరేజ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న డైలమా, టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి. అదే ఫ్లాప్ మూవీ తీస్తే పట్టుమని 2 కోట్లు కూడా రావడం లేదు. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా లాస్ట్ మూవీ హిట్ అయినా అస్సలు చూడడం లేదు. తెలుగు ఇండస్ట్రీ చిత్ర విచిత్రమైన సిచ్యువేషన్స్ చూడాల్సి వస్తోంది. హైప్ ఉండాల్సిన సినిమాలను పట్టించుకోవడం లేదు. లాస్ట్ మూవీ హిట్ అయింది కదా, ఓపెనింగ్స్ అద్దరిపోతాయి అనుకుంటే థియేటర్స్ లోకి జనాలు కనిపించడం లేదు. ఎంత ఫ్లాప్ అయినా మినిమం 10 కోట్లు వస్తుందని అంచనా వేసే సినిమా 2 కోట్లు కూడా తీసుకురాలేకపోతోంది. ఇవన్నీ చూస్తుంటే తెలుగు సినిమా సంక్షోభంలో ఉందన్న మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి కొత్త వాళ్లతో చౌర్యపాఠం అనే సినిమా నిర్మించాడు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ జనాలు థియేటర్స్ కి రావడం లేదని, ఆడియన్స్ లేక సెకండ్ షోస్ క్యాన్సిల్ చేస్తున్నారని వాపోయాడు. స్టార్స్ కే రావడం లేదు, మా చిన్న చిత్రానికి ఏమొస్తారన్న భయం వేస్తోందని చెప్పాడు. సమ్మర్ వచ్చిందంటే ఐపీఎల్ ఎఫెక్ట్ పడడం గ్యారంటీ. వీక్ డేస్ లో ఫస్ట్ షో, సెకండ్ షో పై, వీకెండ్ అయితే మ్యాట్ని పైన కూడా ఈ ప్రభావం పడుతుంది. సినిమాలు చూసేదే యూత్, వాళ్ళందరూ టీవీలకు అతుక్కుని పోవడంతో థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తుంటే దిల్ రాజు చెప్పిందే నిజమవుతోంది. సినిమా చూడాలా వద్దా అని టీజర్, ట్రైలర్, ఆడియో చూసి ఆడియన్స్ ముందే డిసైడ్ అయిపోతున్నారు అన్నాడు దిల్ రాజు. ఇవన్నీ బాగుంటేనే జనాలు థియేటర్స్ దగ్గరకు వస్తారు. టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేయని సినిమాలు వచ్చినట్టే తెలియడం లేదు. హీరో లాస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయినా ఆడియన్స్ కి అనవసరం. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా చూడడం లేదు. టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ జాక్ 2 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. హిట్ కాంబినేషన్ రిపీట్ అయినా పట్టించుకోవడం లేదు. రాబిన్ హుడ్ విషయంలో ఇదే జరిగింది. భీష్మ తర్వాత నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అయినా ఈ రొటీన్ యాక్షన్ మూవీని మొహమాటం లేకుండా పంపించేశారు. జనరేషన్ మారుతున్నా డైరెక్టర్ మారకుండా పాత చింతకాయల పచ్చడిలానే వడ్డించడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. రాబిన్ హుడ్ థియేట్రికల్ రైట్స్ ని 22 కోట్లకు అమ్మితే 6 కోట్లు మాత్రమే వచ్చింది. థియేటర్ కి జనాలు ఎందుకు రావడం లేదని దర్శక నిర్మాతలకి అర్థం కాకపోయినా టికెట్ రేట్స్, ఓటీటీ కీ రోల్స్ పోషిస్తున్నాయి. సినిమా బాగున్నా చాలా మంది ఆడియన్స్ థియేటర్స్ కి రావడమే మానేశారు. ఫ్యామిలీతో కలిసి సింగిల్ స్క్రీన్ కి వెళ్లాలంటే 1500 నుంచి 2000 ఖర్చు అవుతోంది. అదే మల్టీప్లెక్స్ లో చూడాలంటే 2000 నుంచి 3000 అవుతోంది. క్రేజీ మూవీస్ టికెట్ రేట్స్ ని పెంచుకుంటున్నాయి. దీంతో గతంలో సినిమాలు ఇంట్రెస్ట్ గా చూసిన సినీ లవర్స్ సినిమా బడ్జెట్ కి భయపడిపోయి పైరసీని ఆశ్రయించారు. పైరసీ కూడా డిజిటల్ క్వాలిటీతో రావడంతో ఇంటిల్లపాది చూసేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ అందుబాటులోకి వచ్చేస్తోంది. అదైనా బాగుందన్న టాక్ వచ్చిన సినిమానే పైరసీలో చూస్తున్నారు. ఫ్లాప్ మూవీనైతే డౌన్లోడ్ కూడా చేయడం లేదు. దీనికి తగ్గట్టు బాగా తీసి ఇంప్రెస్ చేయడంలో మేకర్స్ ఫెయిల్ అవుతున్నారు. ఇంతోటి సినిమాను థియేటర్స్ లో చూడాలా అంటున్నారు. పైరసీ చూడడం ఇష్టం లేని వాళ్ళు ఓటీటీలో చూడాలని డిసైడ్ అయ్యారు. హిట్ సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత వస్తుంది. అదే ఫ్లాప్ మూవీ అయితే 3 వారాలకే ఓటీటీలోకి రావడంతో అప్పుడు చూడాలనిపిస్తే చూద్దాం, లేదంటే లేదు అన్న మైండ్ సెట్ కి ఆడియన్స్ వచ్చేశారు. టికెట్ రేట్స్ అందుబాటులో లేకపోవడంతో సినిమా కామన్ ఆడియన్ ని దూరం చేసుకుంది. గతంలో సినిమా ఒక్కటే ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణ బర్త్డే జూన్ 10th వచ్చేస్తోంది. ఇంకా 2 నెలలు కూడా లేదు. కానీ పుట్టినరోజు కానుకగా 3 అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ అఖండ 2 తప్ప మరో మూవీ చేయడం లేదు. ఏకంగా 3 ట్రీట్స్ ఏంటి అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్. హీరోల బర్త్డే వచ్చిందంటే ఏదో ఒక ట్రీట్ గ్యారంటీ. ఈ లెక్కన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సెట్స్ పై ఉన్న అఖండ 2 గ్లిమ్స్ రావడం ఖాయమైంది. ఆల్రెడీ బోయపాటి టీజర్ కటింగ్ చేసే పనిలో ఉన్నాడు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించడంతో బాలయ్య బర్త్డే స్పెషల్ గా చిన్నపాటి తాండవం కన్ఫర్మ్ అయింది. అఖండ 2 తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మల్నేనితో వర్క్ చేస్తున్నాడు. బర్త్డే సందర్భంగా గతంలో చాలా సినిమాలను ప్రారంభించాడు బాలయ్య. ఇదే సెంటిమెంట్ తో జూన్ 10న వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈసారి బాలయ్య బర్త్డే నాడు అప్డేట్స్ తో ముంచెత్తనున్నాడు. బాలయ్య కోసం హరీష్ శంకర్ స్టోరీ రాసుకుంటున్నాడు. కథ ఓకే అయితే అదే రోజు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. జైలర్ 2 కోసం దర్శకుడు నెల్సన్ బాలయ్యను సంప్రదించినట్టు తెలిసిందే. హీరో ఇంతవరకు ఓకే చెప్పలేదు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూడింటిలో ఇదే పెద్ద అప్డేట్ అవుతుంది. అందరూ అనుకున్నట్టే హరిహర వీరమల్లు మే 9th రావాలి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ చాలా మారడంతో మే 9th నైనా వీరమల్లు వస్తాడా అన్న డౌట్ తో మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ డౌట్ కి కారణాలు లేకపోలేదు. అవేంటో చూద్దామా? పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడు, సినిమాలు పూర్తి కావు, మాటిమాటికి రిలీజ్ డేట్స్ ని మార్చుకోవలసి వస్తోంది. కొన్నేళ్లుగా ఇదే జరగడంతో మెగా ఫ్యాన్స్ సైతం వీరమల్లు వచ్చినప్పుడు చూద్దాంలే అనే నిర్ణయానికి వచ్చేశారు. కొత్త రిలీజ్ డేట్స్ వస్తున్నా ఫ్యాన్స్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.
పవన్ డేట్స్ ఇచ్చి సినిమాలు పూర్తి చేస్తే గాని విడుదల తేదీలపై నమ్మకం కుదిరేట్టు లేదు. పవన్ క్రిష్ల కాంబినేషన్లో హరిహర వీరమల్లు తీద్దామన్న ఆలోచన వచ్చి 5 ఏళ్లు దాటింది. 2020 జనవరిలో PSPK 27 అనే వర్కింగ్ టైటిల్తో ఫోటోషూట్ నిర్వహించారు. అదే ఏడాది సెప్టెంబర్లో మొదటి షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాను పక్కన పెట్టి భీమ్లా నాయక్ బ్రో పూర్తి చేశాడు పవన్. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ను మొదలుపెట్టాడు. ఎన్ని జరిగినా వీరమల్లు మాత్రం రిలీజ్ కు నోచుకోలేదు. 3 ఏళ్లు వీరమల్లునే నమ్ముకున్న క్రిష్ బయటకొచ్చేయడంతో నిర్మాత ఎంఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మెగా ఫోన్ పట్టి బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేస్తున్నాడు. డేట్స్ ఇచ్చి చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నా ఆ ఒక్కటి జరగటం లేదు. ఆ మధ్య చిన్న కొడుకు మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ కు గురి కావడంతో సింగపూర్ కు వెళ్లాల్సొచ్చింది. ఇండియా వచ్చేసినా ఆరోగ్యం బాగోకపోవడంతో కొన్ని పొలిటికల్ ఈవెంట్స్ కు కూడా హాజరు కాలేకపోయాడు పవన్. సినిమా రిలీజ్ కు ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. 4-5 రోజులు షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేస్తే గానీ వీరమల్లు రిలీజ్ పై క్లారిటీ రాదు. మే 9న వీరమల్లు రాదన్న నమ్మకమో ఏమిటో గానీ 2 సినిమాలు మే 9పై ఖర్చీఫ్ వెయ్యాలని రెడీ అయ్యాయి. శ్రీ విష్ణు సింగిల్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన భైరవ రిలీజ్ డేట్ దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. సమ్మర్ తర్వాత అన్ సీజన్ లో రిలీజ్ చేసే ధైర్యం లేదు. వీరమల్లు వాయిదా పడితే సింగిల్, భైరవ మే 9న రిలీజ్ అయ్యేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేయడం చూసాం. హిట్ అయినా కాకపోయినా సినిమా ఎండింగ్ లో నెక్స్ట్ పార్ట్ ని అనౌన్స్ చేస్తారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ సినిమా హిట్ అయిందో లేదో తెలియకుండానే పార్ట్ 2 ఎందుకు అనౌన్స్ చేశారు? ఇంతకీ ఆ సినిమా ఏంటి చూద్దామా? ఈ నెల 10th రిలీజ్ అయిన జాట్ మూవీ బి సెంటర్ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయని కాదు ఓవర్ యాక్షన్ అంటూ ఫీడ్బ్యాక్ వచ్చింది. మొత్తానికి జాట్ సౌత్ ఇండియన్ తాలీలా ఉందని నార్త్ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. సినిమా వచ్చిన వారంలో 100 కోట్ల మార్క్ దాటకపోయినా సీక్వెల్ అనౌన్స్ చేశారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్ ని తెలుగు దర్శకుడు గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. డివైడ్ టాక్ రన్ అవుతున్న జాట్ కి సీక్వెల్ ఉంటుందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇంకా రిజల్ట్ తేలని సినిమాకి సీక్వెల్ ఏంటంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జాట్ 2 అని ప్రకటించినా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. గోపిచంద్ బాలయ్యతో సినిమా ప్లాన్ చేశాడు. ఇది పూర్తి కావడానికి 1 ఏడాది పడుతుంది. ఆ తర్వాత డైరెక్టర్ రెడీ చేసిన జాట్ 2 కథ సన్నీ డియోల్ కి నచ్చాలి. అప్పటి సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉంటాయో లేదో తెలీదు. జాట్ థియేటర్స్ లో ఉండగానే జాట్ 2 ని ప్రకటించినా సెట్స్ పైకి వస్తుందా లేదా అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి 2 వరుస హిట్స్ తర్వాత శ్రీ విష్ణు స్వాగ్ తో ఫ్లాప్ చూశాడు. 2024 అక్టోబర్ తర్వాత మరో మూవీతో కనిపించని ఈ యంగ్ హీరో 2 సినిమాలని లైన్ లో పెట్టాడు. ఒకటి కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జోనర్ కాగా మరొకటి ఎక్స్పెరిమెంట్ మూవీ. అవేంటో చూద్దామా? సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి వరుస ఎంటర్టైన్మెంట్స్ తర్వాత శ్రీ విష్ణు నటించిన స్వాగ్ లో కొత్తగా కనిపించాడు. ప్రస్తుతం నటిస్తున్న 3 సినిమాల్లో సింగిల్ మూవీతో మరోసారి నవ్వించడానికి వస్తున్నాడు. కార్తిక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీ విష్ణు ఏ సినిమా చూసినా ఒకేలా కనిపిస్తాడు, కానీ క్యారెక్టరైజేషన్ లో వేరియేషన్ చూపిస్తాడు. ఆ మధ్య వరుస పెట్టి ఎంటర్టైనర్స్ చేసిన ఈ కుర్ర హీరో మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. ఈ ఎక్స్పెరిమెంట్ కు మృత్యుంజయ్ అన్న టైటిల్ పెట్టారు. హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. సామజవరగమన తరువాత శ్రీ విష్ణు మరోసారి రెబాజాన్ తో జతకడుతున్నాడు. శ్రీ విష్ణుకు ప్రయోగాలు చేయటం కొత్తేమీ కాదు. తోటి హీరోల మాదిరి గడ్డాలు మీసాలు పెంచకుండా స్వాగ్ మూవీలో ఏజ్డ్ రోల్ ని పోషించాడు. ఈ న్యూ లుక్ కోసం రోజుకి 4 గంటలు కష్టపడ్డాడు. 15 ఏళ్ల కెరియర్ లో ఇంతలా గెటప్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఈ కన్ఫ్యూజన్ స్క్రిప్ట్ తో ఇబ్బంది పడ్డ ఆడియన్స్ స్వాగ్ ను రిజెక్ట్ చేశారు. శ్రీ విష్ణు చేసినన్ని డిఫరెంట్ మూవీస్ మరొకరు చేయలేదని చెప్పాలి. అప్పట్లో ఒకడుండేవాడు. నీది నాది ఒకే కథతో కొత్త కథలను టచ్ చేసినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి కామెడీ సినిమాలే అతనికి సక్సెస్ ని తీసుకొచ్చాయి. ఓవైపు ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు ప్రయోగాలు చేస్తున్నాడు శ్రీ విష్ణు.